వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ఏ నగరాన్ని యునెస్కో ఎంపిక చేసింది? ఆన్సర్ ఏ, రియో డి జెనీరో. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం జరిగిన సంవత్సరం? ఆన్సర్ సి, 1972. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది? ఆన్సర్ డి, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో WHO దేనిని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ బి, జార్జియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి యాచకులు లేని నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ సి, ఇందోర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, ఉత్తరప్రదేశ్, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్లో భారత తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ ఇస్ బి, పరమేశ్వర్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి నివేదిక 2023లో మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలవగా రెండవ స్థానంలో నిలిచిన దేశాలు? ఆన్సర్ ఏ, స్విట్జర్లాండ్, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జీ ఎన్ని గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? ఆన్సర్ సి, 15 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సి, మే 11న నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి, 14. పాకిస్తాన్ ర్యాంకు 2వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్పై పాకిస్తాన్ మిలిటరీ ఏ పేరుతో ఆపరేషన్ చేపట్టింది? ఆన్సర్ డి, ఆపరేషన్ బన్యన్ ఉల్ మార్సూస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఏ సంవత్సరం నాటికి శూన్య ఉద్గారాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఏ, 2070 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, ప్రకాశ్ ముగ్దుమ్. నెక్స్ట్ క్వశ్చన్, జిఏ ట్యాగ్ పొందిన సంగ్రీ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ బీన్స్? ఆన్సర్ బి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం పాకిస్తాన్పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్? ఆన్సర్ బి, ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అభివృద్ధి నివేదిక 2023లో భారత స్థానం? ఆన్సర్ బి, 133, 133వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, మిలాన్, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఏఐ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీతో నడిచే అతిపెద్ద నౌకను ఏ దేశం ప్రారంభించింది?
ఆన్సర్ ఏ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ భద్రతా సలహా బోర్డుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ ఏ అలోక్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదిపై కలదు? ఆన్సర్ సి చీనాబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా కుల గణన ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ డి 1931. నెక్స్ట్ క్వశ్చన్, S-400 క్షిపణి వ్యవస్థను భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? ఆన్సర్ సి రష్యా. S-400 క్షిపణి వ్యవస్థను భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ బి ఐచి నగోయా, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ క్యాథలిక్ చర్చి నూతన పోపుగా ఎన్నికైన అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రవోస్ట్ తన పేరును ఎలా మార్చుకున్నారు? అంటే పోప్ అయిన తర్వాత తన పేరును ఎలా మార్చుకున్నారంటే ఆన్సర్ బి పోప్ లియో 14. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్రంలో నిర్మించిన విజన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో నిర్మించిన విజన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ ఇస్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ పూనం గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఆన్సర్ బి హర్యానా. ఇది జింద్ సోనీపట్ మార్గంలో ప్రారంభం కానుంది. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.